ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం సర్వసాధారణమైపోయింది. కొంతమందికి రక్తహీనత వలన, మరికొంతమందికి శరీరంలో కావలసిన పోషకాలు అందకపోవడం వలన, మరికొంతమందిలో థైరాయిడ్ సమస్య ఉండడం వలన జుట్టు రాలడం సమస్య ఎక్కువగా ఉంది. జుట్టు రాలడం తగ్గించుకోవడానికి ఎన్ని మందులు ఉపయోగించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. జుట్టు రాలడం తగ్గించుకోవడం కోసం జుట్టుకు కావలసిన పోషకాలు సరైన మోతాదులో అందిస్తూ ఉండాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దానితో పాటు జుట్టు కుదులకు అవసరమైన పోషకాలను కూడా అందిస్తూ ఉండాలి. మందార ఆకులతో పాటు ఇది కలిపి నూనె తయారు చేసుకుని తలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి వారం రోజుల్లోనే జుట్టు విపరీతంగా పెరుగుతుంది. ముందుగా కొన్ని మందార ఆకులను తీసుకోవాలి. మందార ఆకులో విటమిన్ సి అధికంగా కలిగి ఉంటాయి. జుట్టు రాలడం తగ్గించడంలో విటమిన్ సి ముఖ్య పాత్ర వహిస్తుంది. మందార నూనె జుట్టు కుదులను చాలా దృఢంగా తయారు చేస్తుంది. మందార నూనె ఉపయోగించడం వల్ల జుట్టు మూలాల నుంచి బలంగా తయారవుతుంది. మందార ఆకుల్లో యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి జుట్టులో ఉండే చుండ్రు, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. చివర్లు చిట్లడం తగ్గించడంలో కూడా మందార నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. 10 నుంచి 15 మందార ఆకులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీలో వేసుకోవాలి. తర్వాత దీనిలో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు జుట్టు కుదులను బలంగా చేసి జుట్టుని నల్లగా చేయడంలో సహాయపడుతుంది. తలకు బీటా కెరోటిన్ అందించడంలో కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టుని మాయిశ్చరైజ్ చేయడంలో సహాయపడుతుంది. 5 నుంచి 6 కరివేపాకు రెమ్మలు తీసుకోవాలి. కరివేపాకు రెమ్మల్లో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కలిగి ఉండడం వల్ల తలలో ఉండే చుండ్రు, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలను తగ్గించి జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. తర్వాత 1 చెంచా మెంతులు వేసుకోవాలి. మెంతులు యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి జుట్టుని తేమగా ఉంచడానికి సహాయపడతాయి. వీటన్నింటినీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిలో నీళ్లు వేయకూడదు. ఈ మిశ్రమాన్ని 1 కప్పు ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. ఈ పేస్ట్లో ఉండే పోషకాలు నూనెలోకి దిగేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత నూనెను వడగట్టుకొని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ రాత్రి పడుకునే ముందు అప్లై చేసి ఉదయాన్నే తలస్నానం చేయాలి. లేదు మీరు రెగ్యులర్గా నూనె పెట్టుకున్నాం అనుకునే వాళ్ళు ప్రతిరోజు రాసుకోవచ్చు. ఈ నూనె జుట్టు కుదుల నుంచి చివర్ల వరకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.